పడుకునే ముందు పాదాలు కడుక్కుంటున్నారా? లేకుంటే మీ బెడ్ అంతా క్రిములే? అందంగా ఉండటం అంటే కేవలం ముఖం, చేతులు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందా? పాదాలతో పనేం లేదా? పాదాలు అపరిశుభ్రంగా ఉంచుకొని పడుకుంటే ఏం జరుగుతుంది? రోజంతా మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లేవి, ప్రతి అడుగులోనూ మీతోనే ఉండేవి మీ పాదాలు. వాస్తవానికి శరీరంలోని ఇతర భాగాల కంటే పాదాలపైన ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ముఖం, చేతులు వంటి శరీర భాగాలపై చూపించే జాగ్రత్త, మక్కువ పాదాల ఆరోగ్య విషయంలో చూపించరు. చలికి, వేడికి వాటిని అలా వదిలేస్తారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాదాలను అపరిశుభ్రంగా, అజాగ్రత్తగా వదిలేస్తే చాలా రకాల సమస్యలు వస్తాయి. రాత్రి పడుకునే ముందు పాదాలను కడుక్కోపోతే మీ మంచం సూక్ష్మక్రిములకు కేంద్రంగా మారుతుందట. రాత్రి నిద్రపోయే ముందు ముఖం, చేతులను ఎలా అయితే శుభ్రంగా కడుక్కుంటారో పాదాలను కూడా అలాగే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో బయట మీరు ఎదుర్కొనే మురికి, క్రిములు, సూక్ష్మ ధూళికణాలు సులభంగా పాదాల్లోకి ప్రవేశిస్తాయి. పగటిపూట మీరు పాదరక్షణ ధరించే ఉంటారు కనుక పాదాలకు చెమట పడుతుంది. ఇది బ్యాక్టీరియాను పేరుకుపోయేలా చేస్తుంది. పడుకునే ముందు మీరు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి రకరకాలుగా ప్రభావితం చేస్తాయి. అపరిశుభ్రంగా ఉన్న పాదాలతో పడుకోవటం వల్ల బ్యాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. పాదాలపై చర్మ సమస్యలకు కారణమవుతుంది. చర్మంపై దురద, ఎర్రబట్టం, పొట్టు ఊడిపోవటం, ముఖ్యంగా అథ్లెట్స్, స్టూడెంట్స్ ఎక్కువసేపు షూస్ ధరించే వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఒకరి నుంచి మరొకరు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. పాదాల పగుళ్లు సాధారణమైనప్పటికీ వీటిని నిర్లక్ష్యం చేస్తే విపరీతమైన నొప్పి కలుగుతుంది. పాదాలు ఎప్పుడూ మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే బయట నుంచి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. తప్పనిసరిగా రోజుకు కనీసం 2 సార్లైనా పాదాలపై శ్రద్ధ పెట్టి శుభ్రం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవడం మర్చిపోవద్దు. వారానికి కనీసం 2 సార్లైనా గోరువెచ్చటి నీటితో పాదాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల కీళ్లు, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. మృదువుగా, అందంగా మారుతాయి. పైగా హాయిగా నిద్రపోవచ్చు కూడా. డయాబెటిక్ పేషెంట్లు పాదాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వీరిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.